ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. బైబిల్ గ్రంథంలో యేసయ్య తన శిష్యులతో కలిసి మేడగది మీద ఉండి ఇలాగ సంగతులు చెప్తున్నారు. మీలో ఒకరు నన్ను పట్టిస్తారు అని. కానీ యేసయ్యకి తెలుసు ఇక్కడ ఉన్న వారిలో ఎవరు అని ఆయనకి తెలిసి ఉంది. లోపట మనసులో అందరూ నేను చాలా సన్నిహితంగా ఉంటాను కదా యేసయ్యకి అనుకుంటున్నారు. నేను ఎందుకు పట్టిస్తానులే అనుకోవచ్చు. కానీ ప్రవచనాలు నెరవేరాలంటే యేసయ్య పట్టబడాలి. అన్నీ తెలిసిన యేసయ్యకి ఎవరు ఏం చేస్తారో ఆయన పట్టబడినప్పుడు అని వాళ్ళందరికీ ఇంకా చాలా సన్నిహితంగా ఉంచుకుని ప్రేమతో వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు. రొట్టె అంటే తన శరీరం అని, ద్రాక్షరసం అంటే ఆయన రక్తం అని సాదృశ్యం అని చెప్తున్నారు. యేసయ్య ఆ తర్వాత చెప్పారు, నేను ఇప్పుడు మీతో సహవాసం ఇలా చేశాక మళ్ళీ తండ్రి అయిన దేవుని రాజ్యంలో చేస్తాను, తండ్రితో సహవాసం అని. బల్ల తీసుకోవడం మనం ఇక్కడ శారీరకంగా చేస్తున్నాము. ఇదంతా ఇక్కడ సాధన మాత్రమే. అసలు ప్రదర్శన ఆయన రాజ్యంలో సహవాసం చేయడానికి. అంటే దేవుని ఎరిగిన మనం సహవాసం చేయాలి అని నేర్పిస్తున్నారు. తోటి సంఘస్థులతో ఎలా ఉండాలి అని. ఆమేన్.